హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే నైకాలోనే నేను ఐబ్రో పెన్సిల్ అయితే చూసానండి. ఇది వచ్చేసి మనకి ఒక స్ట్రోక్ లోని 3-4 స్ట్రైక్స్ అయితే వస్తాయన్నమాట, లైన్స్ లాగా వస్తాయి. సో దీనివల్ల మనకి పర్ఫెక్ట్ గాను ఐబ్రో షేపింగ్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఐబ్రో పెట్టుకునేటప్పుడు మనం పెన్సిల్ తో పెట్టే కన్నా దీంతోనైతే చక్కగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా అక్కడ మనకి హెయిర్ ఉన్నట్టే కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెప్పించడం అయితే జరిగింది. సో చూడండి, చిన్న పెన్సిల్ కి ఎంత పెద్ద ప్యాకింగ్ అయితే చేశారో. సో ఇది ఎలా ఉంటుంది, ఇది వర్తబుల్లా కాదా అనేది ఈ రోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, నైకాలోని పెట్టానని చెప్పాను కదా. ఫస్ట్ టైం మనం కనుక నైకాలో ఆర్డర్ పెట్టినట్లయితే మనకి మంచి ఆఫర్ అయితే ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా తక్కువకి కూడా వస్తూ ఉంటాయి అనమాట. డిస్కౌంట్లు అయితే ఉంటూనే ఉంటాయి కంటిన్యూస్గా. అది ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా ఎక్కువగానైతే ఉంటాయి అనమాట. సో ప్యాకింగ్ చూడండి, చాలా ఒత్తుగానైతే ఇచ్చాడు. ఎందుకంటే పెన్సిల్ కదా, పోకుండా ఉండడం కోసం. దీని వర్త్కి వచ్చేటప్పటికి మనకి 180 రూపీస్కి అయితే వచ్చిందండి. నార్మల్గానైతే ఇది 375 ఆ రేంజ్ అనమాట. 379, 375 ఆ రేంజ్. సో ఇదిగో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. రెనీ వాళ్ళది ఇది, రెనీ బ్రోఫిల్ అని చెప్పేసి ఈ రకంగానైతే ఉంటుందండి. నేను ఇదివరకట్లోని ఏంటంటే దీనిలో లిప్స్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను, బాగానే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. సో పెన్సిల్కి వచ్చేటప్పటికి పెన్సిల్కి వచ్చేటప్పటికి ఇంతే ఉంది. సో ప్యాకింగ్ చూస్తే మటుకు చాలా ఎక్కువ ప్యాకింగ్. దానిలో ఐటమ్కి వచ్చేటప్పటికి ఇంతే ఉంది. ఇది ఎలా ఓపెన్ అయిపోయింది చూడండి. కనిపిస్తున్నాయా బ్రిజిల్స్ లాగా మీకు? అలా బ్రిజిల్స్ లా ఉండడం వల్ల ఏంటంటే మనము పెట్టుకునేటప్పుడు ఒక్క స్ట్రోక్కి మనకి ఈ విధంగా చూస్తున్నారా, అంటే ఐబ్రో ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఐబ్రోలానే వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఐబ్రోస్ చేయించుకోను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకనో నాకు పెయిన్ కూడా ఎక్కువ వస్తుందని భయం అనమాట, అందుకే చేయించుకోను, అలానే వదిలేస్తాను. సో ఇప్పుడు దీంతో ఫిల్ చేసుకుందాము, ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. సో ఇది మిర్రర్ కాదు కాబట్టి నాకు అంతగానైతే తెలియట్లేదు, ఏదో పెడుతున్నాను చూడండి. బాగుందా? బాగానే వచ్చిందా? అండ్ నెక్స్ట్ వన్కి కూడా అప్లై చేస్తున్నాను. చాలా ఒత్తుగానైతే వచ్చింది. అండ్ అలాగే బాగుంది. ఇది బ్లాక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోని మనకి స్కెచ్ పెన్ లోపల ఎలా అయితే ఉంటుందో అలాగే ఇందులో కూడా రీఫిల్ చేసి ఉంటుందన్నమాట. సో అది అయిపోయాక మనకి ఇది మరి పని చేయదు, మళ్ళీ ఇంకోటి తీసుకోవడమే. ఈ రకంగానైతే ఉంది. ఇది మనకి చాలా రకాలు అయితే ఉన్నాయి. ఈ ఒక్క బ్రాండ్ అనే కాదు, చాలా బ్రాండ్స్ అయితే వచ్చేసాయి. మరి నేను ఇక్కడ వేసింది అలానే ఉంది, చెరిగిపోలేదు. చూస్తున్నారు కదా, రబ్ చేసి కూడా చూపిస్తాను. వాటర్ తోనే పోతుంది. అండ్ అలాగే ఈ రెనీ బ్రోఫిల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అంతేకాదు ఇందులోని మనకి 1 ml వరకు కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. అంటే అందులో ఉన్న ఇంక్ 1 ml అయితే ఉంటుంది. మనకి 450 రూపీస్ అని చెప్పి దీని మీద ఎంఆర్పీ ఉన్నప్పటికీ కూడాను ఇంకా తక్కువగా అయితే వస్తుంది. నేను చెప్పాను కదా, మీరు నైకా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫస్ట్ పర్చేస్ చేస్తున్నట్లయితే చాలా తక్కువగా అయితే వస్తుంది అనమాట. బ్రోఫిల్ మీరు కూడా ఉపయోగించాలి అనుకుంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్ లోని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు వర్తబుల్ అనిపిస్తేనే మీరు పర్చేస్ చేయండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో, బ్లాక్ గా కూడా వచ్చాయి కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడైతే మనం మన లవ్ స్టోరీ, అంటే లవ్ కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతిరోజులానే ఈ రోజు కూడాను లవ్ నుంచి క్రైమ్ కి ఏ విధంగానూ రియల్ ఇన్సిడెంట్స్ మారుతున్నాయి, వాటి గురించి అయితే తెలుసుకోబోతున్నాము. చిన్నపిల్లలకి, అంటే టీనేజ్ పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ కంటెంట్ అయితే నేను ప్రతిరోజు చెప్తున్నాను. స్టోరీస్ అంటే నిజంగా జరిగినవి, రియల్ కంటెంట్. సో ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, లేదా స్కిప్ చేసేయండి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే లవ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఇది ఒక కాలేజ్లోనైతే జరిగిందండి. తను ఏంటంటే డిగ్రీ అనమాట, ఇద్దరు కూడా డిగ్రీయే, ఇద్దరు అయితే ఎలా ఉంటుందంటే ముందు అబ్బాయిలే వెనక్కి పడుతూ ఉంటారు, ఆ తర్వాత ఏంటంటే అమ్మాయిలు వెనక్కి పడవలసి వస్తుంది. సో అలా పడకండి దయచేసి. ఏంటంటే ఇలాంటివి ఎక్కడి వరకు దారితీస్తాయి అంటే ఒక క్రైమ్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మెల్లమెల్లగాను. అయితే వాళ్ళు ఏంటంటే డిగ్రీలోనే స్టార్ట్ అయ్యింది. అమ్మాయి ఏంటంటే కొంచెం బాగానే చదువుతుంది, అబ్బాయి అయితే అసలు ఏం చదవడం అనమాట, ఏదో అలా బొట్టబొట్టి మార్కులు వచ్చి పాస్ అవ్వడం అంతవరకే. తనకి ఏంటంటే వెనకతలో ఒక బ్రదర్ ఉన్నాడు. ఈ అమ్మాయికి ఏంటంటే
వెనకాతల ఒక సిస్టరు, ఇంకా అలాగే ఒక బ్రదరు, ముందు ఒక అక్క. సో అక్కకి మ్యారేజ్ అయిపోయింది, ఈ అమ్మాయి చదువుకుంటున్నాను. పెళ్లి ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి, బట్ చదువు అయ్యి ఉద్యోగం ఏదైతే చేసిన తర్వాతే చేసుకుంటానని వాళ్ళ ఇంట్లోనైతే స్ట్రిక్ట్గా చెప్పేసింది. సో చదువుకుంటుంది. చదువుకున్న అమ్మాయిని చెడగొడతారు ఇలాగే. అయితే ఈ అబ్బాయి ఏంటంటే అమ్మాయిని చూశాడు, చాలా బాగుంది, అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. తర్వాత లవ్ స్టార్ట్ అయ్యి అక్కడతో ఆగకుండా వీళ్ళ ఇంట్లోని మదర్ అండ్ ఫాదర్ లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇంకా అలాగే ఇద్దరు చక్కగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం రావడం. వీటితో పాటు చదువు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగా కంటిన్యూ అయిన తర్వాత డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయితే సరిపోతుందా? కొన్నాళ్ళకే దిక్కులు లేవు. బయట ఎలా ఉందంటే ఎంత చదివినా కూడాను టాలెంట్ ఉండాలి, ఇంకా అలాగే చదువు కూడా ఉండాలి, రెండు ఉండాలి, లక్ కూడా ఉండాలి. సో అయితే డిగ్రీ అయిపోయింది. అమ్మాయికి ఏంటంటే ఇంక ఇంట్లోని ప్రెజర్ పెరిగిందనమాట. డిగ్రీ చదివేసావు కదా, ఏదైనా జాబ్ చూసుకో, లేదంటే పెళ్లి చేసుకో అని చెప్పేసి. అమ్మాయి లేదు, నేను జాబ్ చూసుకుంటానని జాబ్ వెతుక్కుంటుంది. అబ్బాయి ఏంటంటే మరి డిగ్రీతో ఆపేస్తే అవ్వదు కదా, కొంచెం చదువుకోవాలి, చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత తన్ని పోషించగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఎప్పుడు కూడాను మీ స్టేజ్లో అంటే మీకు ఈక్వల్గా ఉన్న క్లాస్మేట్స్నో లేదంటే మీతో పాటుగా చదువుతున్న వాళ్ళనో మీరు కనుక వివాహం చేసుకుంటే చాలా కష్టాలు వచ్చి పడతాయి. అదేంటంటే ఫైనాన్షియల్గా ముందు ఇబ్బంది పడిపోతారు. అయితే ఇలాగ జరుగుతుంది. తనైతే జాబ్ చూసుకుంది, జాబ్లో జాయిన్ అయిపోయింది. ఈ అబ్బాయి ఏంటంటే ఇంకా చదువుకుంటున్నాడు. సో ఇక్కడ తేడా వచ్చేసింది. ఎప్పుడైతే తేడా వచ్చిందో తిను ఉద్యోగం చేస్తున్న దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వెనక్కి పడుతూ ఉంటారు. తిను కేర్ చేయకపోయినా కూడా వెనక్కి పడుతూ ఉంటారు. అదేంటంటే అబ్బాయి చూసి ఇంకా ఉద్యోగం ఒకటి చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఫోన్ చేసి తను ఏంటంటే డైరెక్ట్ గా ఇంకా ఎవరు ఏంటి అని అడగకుండా ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతున్నావు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నావు అని స్టార్ట్ చేశాడు. తనకి కోపం వచ్చింది. ఇన్నాళ్ళు తన గురించి వెయిట్ చేసి ఉద్యోగం చేస్తూ ఇంకా డబ్బులు సంపాదించి తనకి ఏవైనా కొని పెడుతూ ఇలా తనని పోషించుకొని ఇప్పటి నుంచే పోషిస్తోంది. సో ఇప్పటి నుంచే ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి భయం వేసింది. అమ్మో ఇలా ఉంటే ఇంకా నా లైఫ్ వేస్తాడేమో అని భయం పట్టుకుంది అమ్మాయికి. తను చెప్తుంది, తన వర్షంలో తను చెప్తుంది, కాదు అలా కాదు, ఇలా మా కొలీగు వచ్చి మాట్లాడాడు అని చెప్పేసి. అయినా కూడా వినకుండా అలాగా డిస్టర్బెన్సెస్ అనమాట. మధ్యలో ఎప్పుడైతే దారానికి ముడి పడుతుందో అది ఎప్పట్లాగానైతే ఉండదు, ఆ ముడి తగులుతూనే ఉంటుంది. అలా ప్రతిసారి అలా అంటూ ఉంటే ఆఖరికి తెగిపోతుంది. సో ఇలాగే జరుగుతాయి మన రిలేషన్స్ కూడాను. ఏంటంటే ఇంకా ఆఖరికి అమ్మాయి ఏంటంటే నేను కాదన్నా కూడా నీ వెంట పడుతున్నా, నీకు ఇన్ని రకాలుగా అన్ని కూడాను గిఫ్ట్లు అన్ని కూడా ఇస్తున్నా కూడా నువ్వు ఇలానే ఆలోచిస్తున్నావు, ఇలానే ప్రవర్తిస్తున్నావు అని అంటే మొత్తానికి ఏం చేశాడు, మళ్ళీ కన్విన్స్ చేసి ఏదో మాయ చేసి తన్ని మళ్ళీ వెనక తిప్పుకుంటున్నాడు. జాబ్ చేస్తుంది, చదువుకుంటున్నాడు. మొత్తానికి ఎలాగోలాగా 2 years కంప్లీట్ అయిపోయింది. తను ఏదో చదివాడు, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. జాబ్ కోసం ట్రయల్స్ అయితే వేస్తున్నాడు. ఈ మధ్యలోని పొరపాటు జరిగింది. ఈ పొరపాట్లు ఎప్పుడైతే జరుగుతాయో ఇంకా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందనంటే ముందంతా వీళ్ళు పిచ్చుకుక్కల్లాగా తిరుగుతారు, ఆ తర్వాత వీళ్ళు తిరగాలన్నమాట వాళ్ళ వెనకట్ల. ఇదే జరుగుతుంది. సో తను ఇంకేంటంటే వీళ్ళందరూ ఏంటంటే బాగా ప్రెజర్ ఇస్తున్నారనమాట. ఇంకా జాబ్ కూడా చేసేసావు, 2 years కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకో అని చెప్పేసి. పోనీ నీకు ఇష్టమైన వాడిని తీసుకురా, మ్యారేజ్ చేస్తాము అని కూడా అంటున్నారు. అప్పుడు దీని దగ్గరికి వెళ్తే లేదు నేను జాబ్ చెయ్యాలి, ఇంకొక 1 year అయినా కనీసం ఆగాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తున్నాడు. మరో పక్క ఏంటంటే జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చిన తర్వాత వ్యసనాలు ఎక్కువైపోయాయి. ఇంకా లేనిపోనివన్నీ కూడా నేర్చుకున్నాడు. సో ఇంకా ఈ అమ్మాయికి ఏంటంటే టెన్షన్ పెరిగిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ సమయంలోనే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడం, అది పోవడం అన్నీ కూడా జరిగిపోయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి అమ్మాయికి ఏంటంటే ఇంకా డాక్టర్ చెప్పేశారనమాట, గర్భసంచి తీసేయాలి, ఈ ప్రెగ్నెన్సీ కనుక తీసేస్తే మొత్తం రిమూవ్ చేసేయాలి, అమ్మాయికి బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు ఇంకా అబ్బాయి కాళ్ళ వేళ్ళ పడితే మొత్తానికి పెళ్ళి అయితే జరిగింది. ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ఎవరు ఏమి చేయలేరు. ఒక రకంగానే ఏంటంటే ఇవన్నీ లేనిపోయిన టెన్షన్స్ మన నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకోవడం అనమాట. సో ఇలాంటి టెన్షన్లో పడకండి, బీ కేర్ఫుల్. అండ్ ఈ రోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతిరోజు ఇలా బుర్ర తినేస్తున్నాను అని అనుకోవద్దు, కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి, కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.